హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజైతే నిప్పులు గుండం మాల వేసిన వాళ్ళంతా నిప్పుల్లో అయితే నడుస్తారు. ఈరోజు లాస్ట్ డే, ఈరోజుతో తిరునాళ్ళు అయిపోతాయి. సో అందుకని స్మాల్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ 3 years తర్వాత తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి. యాక్చువల్లీ మేము వచ్చేసరికి లేట్ అయిందండి. సో నిప్పుల గుండం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలామంది తొక్కేసి కూడా మేము టెంపుల్కి వచ్చేసరికి అందరూ ఇక్కడికి వచ్చేసారు స్వామి వాళ్ళు. సో ప్రసాదం అయితే ఇస్తున్నారు. అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే పంచుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చున్నారు. ప్రసాదం కోసం అయితే కొట్టుకుంటున్నారు. సో నేను వెళ్ళాను. అసలుకి దొరుకుతుందా లేదా అని అనుకున్నాను, బట్ ఎలాగో దొరికింది. ఐఎమ్ హ్యాపీ. అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసినవి అనుకుంటాను. సో అందుకే ఈ విధంగా అయితే చేస్తున్నారు వాళ్ళంతా. బయట అయితే దేవుళ్ళని ఊరేగిస్తున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్లో ఉండేది ద్రౌపది దేవి అనుకుంటా అమ్మవారు. ఒకటైతే చెప్పాలి ఫ్రెండ్స్, ఏంటంటే నేను వీడియోస్లో కనిపించకపోవడానికి రీజన్ అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. సో అందుకే నేను వీడియోస్లో కనిపించట్లేదు. బట్ నా పాపనైతే ఖచ్చితంగా వీడియోస్లో చూపిస్తున్నాను. అండ్ నేనే షూట్ చేసి పెడుతున్నాను వీడియోస్. వాయిస్ ఓవర్ కూడా నాదే ఇస్తున్నాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని వీడియోస్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వాములు నిప్పుల గుండం తొక్కిన ప్లేస్ అయితే ఇది. సో పిల్లలందరూ ఉంటారని పైన ఆకులు వేశారు. అక్కడ ఉన్న వాళ్ళైతే నిప్పుల్లో ఉన్న బూడిదని తీసుకొని విభూతిలాగా అయితే పెట్టుకుంటారు. చాలా మంచిది అండ్ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఆ భగవంతుడు లేనిది ఏదీ లేదు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.